బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో యూట్యూబర్ టేస్టీ తేజాను విచారించారు పోలీసులు. స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 11 మందిపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. నోటీసులు అందుకున్న విష్ణుప్రియ నిన్న విచారణకు హాజరు కాలేదు. ఈ రోజు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, ప్రమోటర్లకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. మరోవైపు ఇప్పటికే కేసుకు సంబంధించి ఈడీ అధికారులు పోలీసుల నుంచి వివరాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాష్ట్రంలో సంచలనం రేపుతున్న బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసులో పంజాగుట్ట పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన దాంట్లో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో, అలాగే యూట్యూబ్లో ప్రమోటర్లు ఉన్నారో వీళ్ళందరిపైన ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ చేసిన ఈ పోరాటంలో ఈ 11 మంది పైన కేసు కూడా నమోదు కావడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో టేస్టీ తేజ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఇతను నిన్న రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు పంజాగుట్ట పోలీసులు విచారించారు. దాదాపు 3 గంటల పాటు అతన్ని విచారించిన తర్వాత అతను స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. అలాగే విష్ణుప్రియ కూడా నిన్న విచారణకు రావాల్సి ఉంది, కానీ ఆమె 3 రోజుల సమయం కావాలంటూ కూడా అనుమతులు తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ కేసులో మిగిలి ఉన్న మరొక 8 మందికి ఈ రోజు నోటీసులు జారీ చేయబోతున్నారు పోలీసులు. ఎప్పుడైతే పంజాగుట్ట పోలీసులు ఈ కేసులు నమోదు చేశారని తెలిసారో ఈ 11 మందిలో దాదాపు 8 మంది తమ సెల్ ఫోన్లని స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయినా సరే వీళ్ళు ఎక్కడ ఉన్నా వీళ్ళ అడ్రస్లను ట్రేస్ అవుట్ చేశారు. ఇప్పటికే వాళ్ళకు అవసరమైన నోటీసులు జారీ చేయబోతున్నారు. మరొక వైపు పోలీసులు కేసు నమోదు చేశామని తెలిసిన తర్వాత ఎవరైతే ఈ యూట్యూబ్ ప్రమోటర్లు అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వీళ్ళంతా కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లలో సెల్ఫీ వీడియోలని అప్లోడ్ చేస్తున్నారు. తమకు తెలియకుండానే తాము ఈ యూట్యూబ్లో ఈ విధంగా ప్రమోట్ చేశాము, బెట్టింగ్ యాప్లకు సంబంధించి తమ అకౌంట్లలో తమకు తెలియదు అంటూ కూడా వాళ్ళు క్షమాపణలు కోరుతూ సెల్ఫీ వీడియోలు పెట్టారు. కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా విచారణకు రావాల్సిందే, ఈ క్షమాపణలు ఎక్కడా కూడా తాము తీసుకోము అనేది కూడా వాళ్ళు ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కేసులో ప్రధానంగా ఇందులో ఇప్పటి వరకు అందుకున్న వాళ్ళలో టేస్టీ తేజ ఒకరు, విష్ణుప్రియ ఒకరు ఉన్నారు. అలాగే ఇంకా ఈ కేసులో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్యామలతో పాటు మంచు లక్ష్మి కూడా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వాటిని తన సోషల్ మీడియా అకౌంట్లో ప్రమోట్ చేసింది. వీళ్ళందరిపైన కేసులు కూడా ఇప్పటికే నమోదయ్యాయి. వాళ్ళకి సంబంధించి మంచు లక్ష్మికి సంబంధించి ఇంకా కేసుకు సంబంధించి పోలీసులు అవసరమైన ఎవిడెన్స్ సేకరిస్తూ ఉన్నారు. అలాగే ఇంకా 8 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా విచారణకు రావాల్సి ఉంటుందనేది ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల ద్వారా చాలా మంది ఇప్పటికే అప్పుల బారిన పడి చనిపోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉండడం ఇది సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశంగా భావిస్తున్నారు. అందులో భాగంగానే బెట్టింగ్ యాప్స్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రస్తుతం ఒకవైపు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో ప్రధానంగా ఎవరైతే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అకౌంట్లలో వీటిని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకునే దిశగా అవసరమైన చర్యలు అయితే చేపట్టారు. అందులో భాగంగానే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇవాళ మరొక 8 మందికి నోటీసులు జారీ చేయబోతున్నారు. అలాగే ఇప్పటికే ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ కావడం జరిగింది. పంజాగుట్ట పోలీసుల నుండి ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ని కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో మనీ లాండరింగ్ సంబంధించిన అంశం కూడా తెరపైకి రావడంతో ప్రస్తుతం ఇప్పుడు ఈడీ కూడా ఈ కేసులో విచారణ చేపట్టబోతుంది. దీంతో ఎవరైతే ఈ 11 మంది యూట్యూబర్లు అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే పంజాగుట్ట పోలీసులు ఒకవైపు విచారణ, అలాగే మరొక వైపు ఈడీ కూడా విచారణ చేపడితే తమకు భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది ఒకవైపు వాళ్ళలో ఆందోళన నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ విశ్వాల్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.